నమస్కారం. నేను రేణు. ఆలయాలు కేవలం కట్టడాలు మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే పవిత్రమైన ప్రదేశాలు. అలాంటి ఆలయాలు పూర్వకాలంలో పలానా రాజు హయాంలో ఓ ప్రసిద్ధి చెందిన శిల్పి తీర్చిదిద్దాడట అని గొప్పగా చెప్పుకునేవాళ్లం. కానీ నేటి తరంలో ఈ ఆలయాలను ఎవరు నిర్మిస్తున్నారు, దాని వెనక ఎవరి కృషి దాగుంది అనే విషయాలను శిల్పం ఆధ్యాత్మికం అనే ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. మనం ఆలయ నిర్మాణం, దాని యొక్క కళ, విశిష్టత మరియు దైవికత గురించి ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే శిల్పకారుల హృదయంలో శిల్పం యొక్క ఉనికి ఎలా కలిగి ఉంటుందో మనం కూడా తెలుసుకోవడం అవసరం. అలా తెలుసుకున్నప్పుడు అద్భుతమైన అనుభూతిని చెందుతాం. ఆయన నిర్మించిన ప్రతి ఆలయం ఒక కథను చెప్తుంది. ఆ కథ మన హృదయాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు కొత్త జీవం పోస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆసక్తికర ప్రయాణం ప్రారంభిద్దాం రండి. శిల్పకళలో అనుభవజ్ఞుడు, ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలకు శిల్పిగా వ్యవహరించి మన దేశంలోనే కాకుండా అమెరికాలోని అట్లాంటాలో శ్రీ రామాలయ నిర్మాణానికి ప్రధాన శిల్పిగా వ్యవహరిస్తున్నటువంటి వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరం వ్యవస్థాపకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనతో ఉన్న అతిథి. మనం విజయవాడ ఎవరైనా సందర్శిస్తే గనక ఈ మధ్య కాలంలో మనకి బాగా గుర్తుండకపోయే ఒక అంశం ఏంటి, బుద్ధ వీల్. అది మీరే నిర్మించడం జరిగింది. దాని యొక్క అనుభవం ఎలా ఉంది? బుద్ధ వీల్ వచ్చేసి ధర్మచక్రం అనే పేరు మీద చేశామండి. గేట్ వే ఆఫ్ అమరావతి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అది చేయించడం జరిగిందండి. ఆ బుద్ధ చక్రము ఏదైతే ఉందో ఆ వాటికి తయారీకి ఉపయోగించిన స్టోన్ కూడా మనం అయోధ్యకు వాడిన స్టోన్ అని చెప్పి చెప్పడం జరిగింది కదా. ఆ స్టోన్లో ఏంటంటే అండి, అది కొంచెం గంధం కలర్లో కనిపిస్తూ ఉంటుంది. నార్త్ ఇండియాలో అంతా ఆ స్టోన్ వాడతారు కాబట్టి ప్రత్యేకంగా అక్కడి నుంచి ఆ శిల తెప్పించమని వారు కోరడం చేయడం జరిగిందండి. అది ఒక 30 feet హైట్ డయాతో ఇంతవరకు సౌత్ ఇండియాలో అంత పెద్ద వీల్ ధర్మచక్రం చేసింది లేదు, అదే ప్రథమం. అట్లాగే ఉండాలని చెప్పేసి అమరావతి గేట్ వే ఆఫ్ అమరావతి అని చెప్పేసి వారు చేయించడం జరిగింది. చాలా బాగా వచ్చిందండి. అసలు అది కూడా ఇంకా భవిష్యత్తులో అదంతా చేయాలి. అమరావతిలో ఇంకా మిగతా ఇటు చెన్నై నుంచి వచ్చే దారి కానీ ఇది ఇటు వైజాగ్ నుంచి వచ్చే దారి నుంచి తెలుస్తుంది. ఇంకా కొన్ని అమరావతిలో కూడా చేయాలనేది వారి సంకల్పం. ఇలానే ఇంకా ఎలాంటి ఆలయ నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్నారు? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటూ ఉన్నాయా? 4 మాడ వీధులతో, 4 ప్రాకారాలతో, అంటే ఇప్పుడు యాదాద్రిలో చేసాం కొండపైన చిన్న ప్లేస్, అంటే ఇంకా పెద్దగా చేయాలనే తపనైతే ఉంది. దాదాపు ఒక 10 ఎకరాల విస్తీర్ణంతో అయితే కానీ ఇప్పుడు మేము యుఎస్లో చేస్తున్నాము, అది ఓకే. కానీ ఇండియాలో అటు అలాంటి టెంపుల్ చేయాలనేది ఒక కోరిక. 4 ప్రాకారాలతో గర్భాలయాన్ని, ప్రాకారం వెలుపల లోపల మండపాలతో కలిగి ఒక మంచి వైష్ణవాలయం చేయాలనేది కోరిక అండి. మీకు మంచి అనుభూతిని కలిగించిన ఆలయ నిర్మాణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? విజయవాడలో ఎస్జిఎస్ ఆశ్రమం అని ఉంటుంది, మరకత రాజరాజేశ్వరి ఆలయం ఉంటుంది. పక్కన శివలింగాకారంలో శివాలయం చేశామండి. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు మైసూర్లో ఉంటారు. ఆ రోజుల్లో స్వామీజీ వారు చాలా డిజైన్స్ అవి చేయించడం జరిగింది మాతో. ఆ ఆలయం కూడా చాలా ప్రత్యేకత, అంటే శివలింగాకారంలో శివాలయం చేశాం విజయవాడలోనే. ఓకే. అలాగా స్వామీజీకి సంబంధించి తాడేపల్లిగూడెంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం చేయడం జరిగింది. వైజాగ్లో బీబిలి దగ్గర
ఒక శివాలయం ఒక వెంచర్లో ఒక మొత్తం స్టోన్తో చేయించడం జరిగింది. అక్కడ కూడా శివాలయం చేయడం జరిగింది. హైదరాబాద్లో మణికొండలో పంచతల రాజగోపురం అంటే పురాతన శివాలయం ఉంది అక్కడ. కాకపోతే అక్కడ టెంపుల్ ఉందా లేదా అని తెలిసేది కాదు. ఈ రాజగోపురం కట్టేంత వరకు చిన్న బోర్డు లాగా అది ఉండేది. ఆ ప్లేస్లో పంచతల రాజగోపురం, దక్షిణ రాజగోపురం చేయడం జరిగింది. ఇంకొకటి జస్ట్ ల్యాంకోకి లెఫ్ట్ సైడ్ వస్తుందండి, ఒక అమ్మవారి టెంపుల్. చాలా చక్కగా వచ్చింది, మొత్తం స్టోన్తో చేశాము. జీర్ స్వామి భక్తుడు చేయించారు, అది వేణుగారు అని చెప్పేసి. ఉప్పల్లో ఒక రామాలయం చేశామండి, చాలా పురాతనమైన ఆలయం అది కూడా. మొత్తం అక్కడ కూడా భద్రాచలం స్టైల్లో మొత్తం వారి ఆగమ శాస్త్ర ప్రకారమే చేయాల్సి వచ్చింది. చాలా చక్కటి ఆలయం ఉప్పల్లో ఉన్న ఆలయం. అది కూడా 4 ప్రాకారాలతో చేశాము. అలాగే పటాన్చేరులో ప్రభు మందిర్, హుమ్నాబాద్ ప్రభు మందిర్ అనే సంస్థ నుంచి ఒక శివాలయం చేయడం జరిగింది. చాలా చక్కగా వచ్చిందండి. అక్కడే చెన్నకేశ్వర స్వామి ఆలయం చేయడం జరిగింది పటాన్చేరులోనే. ఇంకా శివంపేట అని చెప్పేసి బగలాముఖి దేవాలయం, అంటే దశమహావిద్యలో ఆవిడ ఒక చాలా విశిష్టమైనది. ఆ అమ్మవారి దేవాలయం పూర్తిగా చేయడం జరిగింది. చాలా చక్కగా వచ్చింది. ప్రపంచంలోనే ఒక టెంపుల్ అని చెప్పి ఆ స్వామీజీ అంటారు, ఆ గురువు గారు, అక్కడ చేయించిన గురువు గారు వెంకటేశ్వర శర్మ గారు అని చెప్పేసి. బగలాముఖి దేవాలయం అండి శివంపేట. సిరిసిల్లలో ఒక రామాలయం చేసామండి. సిరిసిల్ల దగ్గర ఒక డ్యామ్ పక్కన కొండపైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో రామాలయం చేయడం జరిగింది. ఇంకా బెంగళూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేశాము. అలాగే ఒక హనుమంతుడి ఆలయం చేశాము. తుమ్కూరులో సిద్ధరామేశ్వర స్వామి అంటే ఒక 108 మంది గురువులు ఉంటారు, వారికి సంబంధించిన ఆలయం. అది నాకు చాలా 10 years చేసాము. అది చాలా మంచి ఆలయం, సిద్ధరామేశ్వర స్వామి దేవాలయం. బెంగళూరుకి నియర్ ఒక 60 kilometers అది. ఇంకా మైసూర్ అయితేనండి మేము దాదాపు ఒక 30 years నుంచి అదే స్వామీజీ, మైసూర్ గణపతి సత్యానంద స్వామీజీ వారికి టెంపుల్స్, విగ్రహాలు ఇదంతా చేయడం. ఒక విధంగా నాకు కొంచెం ప్రేరణ కలగడం కూడా అక్కడ స్వామి వారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు. అక్కడ మేము చేసే ఆలయాలు కానివ్వండి, శిల్పాలు నాన్నగారు చేసేవారు, అప్పుడు మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇవన్నీ చూసినప్పుడు ఓహో, కళాకారుడికి ఇంత గుర్తింపు ఉంటుంది. సో అలాగైతే ఖచ్చితంగా నాన్నగారు చెప్పింది నిజమే, సో ఖచ్చితంగా ఈ శిల్పం అనేది చేయాలి అనే దానికి కూడా కొంత ఇన్స్పిరేషన్. అంటే వారు చేస్తున్నందువల్ల అవన్నీ మేము చూడడం వల్ల ఆ ఇన్స్పిరేషన్లోకి వెళ్ళగలడం ఈజీ అయ్యిందండి. అసలు శిల్పిగా ఈ నిర్మాణాల్లో ఇంకా వైవిధ్యమైన నిర్మాణాలు ఏమైనా చేస్తున్నారా? అంటే ఆలయాల నిర్మాణం అనేది ఒక వేలో జరుగుతూ ఉందండి. కాకపోతే కొందరికి ఇంట్లో కూడా భగవంతుడి చిన్న విగ్రహం పెట్టుకోవాలని, గృహాలంకరణలో ఈ యొక్క శిల్పాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చాలా మందికి ఉంటుంది మనసులో. అంటే చిరంజీవి గారి ఇంట్లో గణపతి విగ్రహము, మండపము, తర్వాత మంచి స్కల్ప్చర్ వర్క్ చేయడం జరిగిందండి. నిజంగా వారి దగ్గర వచ్చిన స్పందన అయితే నేను మర్చిపోలేను అసలు. చిరంజీవి గారు ఒకరోజు నేను చూసుకుంటూ ఉన్నాను, జస్ట్ ఆ మెజర్మెంట్స్ అవి కంటిన్యూగా 2 years నడిచిందండి వాళ్ళ ఇంట్లో. మొత్తం ఇంటీరియర్ శిల్పి వర్క్, నేచర్ వర్క్. చనువుగా బాలు అని పిలుస్తాడు. బాలు అంటే నేను అన్నయ్య అని పిలుస్తాం వారిని. సో బాలు, మీరు ఇక్కడ ఒక వినాయకుడిని పెట్టావు కదా, అక్కడి నుంచి వస్తూ చెప్పులు అక్కడ వదిలి ఇక్కడికి వస్తున్నారండి. అంతగా అంటే మా ఓల్డ్ వాళ్ళు, మా వచ్చే క్లయింట్స్ కానీ, గెస్ట్లు కానీ, మిగతా సినీ కళాకారులు కానీ ఖచ్చితంగా ఈ దారిలోనే వెళ్ళాలి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక దేవాలయం లాగా చెప్పులు అక్కడ వదిలి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్తున్నారు. అంత చాలా చక్కగా చేశారు మీరు అని చెప్పేసి. అంటే ఒక కళాకారుడు ఇంకో కళాకారుడిని ఆ విధంగా అభినందించడం చాలా గొప్ప విషయం. ఒక అద్భుతమైన ఆలయాలు చరిత్రకు సాక్ష్యాలు. ప్రతిదీ మన మనసులో ఏది ఉంది ఆ హిస్టరీ పరంగా ఒకసారి అలా చేసి పెడితే కొన్ని 100 సంవత్సరాలు అలా ఉండిపోతాయి అన్నమాట. ఆ శిల్పి ఆ మనోభావాలు కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. యుఎస్లో ఏంటంటే రా మెటీరియల్ మనం తీసుకెళ్ళలేం కాబట్టి కంప్లీట్ ఫినిష్డ్ మెటీరియల్, అంటే టెంపుల్లో చేయాల్సిన బేస్మెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడే చేసి ప్రతి లేయర్ అంటే ఇక్కడ జాయిన్ చేయాలి, మళ్ళీ రిమూవ్ చేయాలి, మళ్ళీ అక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. సో అది కొంచెం రిస్క్తో కూడుకున్న 3 basements చేయడం జరిగిందండి. అంటే టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ రిమూవ్కి ప్రాబ్లం అవుతుంది. Stage 1, Stage 2, Stage 3 అని చెప్పేసి ఒక 8 feet ఇక్కడ చేసాము. దాని కింద ఉన్న పార్ట్ను అధిష్టానం అంటారు. ఆ పైన మనకు ఆ వర్గాలు ఉన్నాయి కదా, డీటెయిల్ హ్యాండ్ వర్క్, ఇదంతా చేయడానికి దాదాపు ఒక 2 years ఒక 200 మంది శిల్పులు అందరూ డే అండ్ నైట్ చేస్తే ఈరోజు మనం ఈ టెంపుల్ నిర్మాణాన్ని ఈ విధంగా చూస్తున్నాము. టెంపుల్ డోర్ ఫ్రేమ్స్ ఇలా ఉంటాయండి. ఇంట్రెస్ట్ అండి అసలు ఈ శిల్పంలో ఇంత అని లేదు, ఎంతైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు బేలూరు, హలిబేడు చూస్తే రామేశ్వరం, మధురై చాలా కార్వింగ్ అంత ఒక శిల్పి మొదలు పెడితే
వాళ్ళ అబ్బాయి అంటే ఒక 3 తరాలు కూడా చేసిన శిల్ప ఆలయాలు ఎన్నో ఉన్నాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఈ లేయర్ ఇంత ఉండాలి, ఈ లేయర్ ఇంత ఉండాలి, వాటిపైన వచ్చే డిజైన్ ఈ విధంగా ఉండాలి అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. అంటే లేయర్ సైజ్ ఎలా విభజిస్తారు? అది టోటల్ టెంపుల్ హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత కష్టపడితే ఒక స్టోన్ని ఈ రకంగా చేయడం జరుగుతుందని, అంటే యాక్చువల్గా సిమెంట్లో చేయడం ఈజీ, అంటే ఇంత ఇబ్బంది ఉండదు. ఒక స్టోన్ రకరకాల షేప్స్లో ఉన్న స్టోన్ కట్ చేసి లేయర్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఇవన్నీ చేయడం అనేది అంటే కొంచెం బాగా రిస్క్ ప్రాసెస్. రూఫ్లో ఇది 108 లీవ్స్ ఉంటాయి. ఈ టెంపుల్ని ఒక రథంలాగా భావించి గుర్రాలు తీసుకెళ్తున్నట్టుగా ఒక క్రియేషన్ చేయడం జరిగింది. టెంపుల్ ఒక స్టేజ్ వరకు మీరు అక్కడ చూడడం జరిగింది. ఆ టెంపుల్ నెక్స్ట్ స్టేజ్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. టెంపుల్ పాదవర్గం అంటారండి. పాదవర్గం అంటే ఉపపీఠం, అధిష్టానం అని ఒక 2 వర్గాల పైన వచ్చే ఏర్పాటు ఇది. ఇందులో ప్రత్యేకించి ఈ పాదవర్గంలో కొన్ని విగ్రహాలు చెక్కడం జరిగింది. గోపురం ఏర్పాటులో అంటే పూర్తి గోపురం ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ గోపురాన్ని 3 స్టేజెస్లో డివైడ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏర్పాటు కలశం గురించి అండి. శిఖరం పైన అష్టదళ మహాపద్మం, ఆ మహాపద్మం పైన సుదర్శన చక్రంతో ఆలయం యొక్క ఏర్పాటు కంప్లీట్ అండి. అక్కడికి ఇప్పటి వరకు అట్లాంటాలో నిర్మితమవుతున్న రామాలయాన్ని చూసాం. ఇప్పుడే మనం రాముల వారిని దర్శించుకోబోతున్నాం. లోపలికి వెళ్దాం. గోపురం మీద విగ్రహాలండి. ఇవన్నీ కూడా ఆ యొక్క ఆలయానికి, రామాలయానికి సంబంధించిన విగ్రహాలే. గోపురం మీద మనకు కనిపించబోయే విగ్రహాలు. ఇంకా మూలవరులు ప్రధాన విగ్రహాలు రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు. మా అందరికీ కూడా వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరం చూపించారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆలయాలు నిర్మించడం అనేది చాలా కష్టమైన పని. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది అని. వ్యక్తిగత జీవితాన్ని అలానే మీ వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? అది చాలా కష్టం, ఎందుకంటే ట్రావెలింగ్తో ముడిపడి ఉంటుంది. అంటే ఒక టెంపుల్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయండి. అటువంటిప్పుడు కొంచెం వ్యక్తిగతంగా మనం కొంచెం టైం కేటాయించడం అనేది ఒక టాస్కే. సో అయినప్పటికీ బ్యాలెన్స్ చేసుకొని కొంచెం టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో అట్లా బయటికి వెళ్ళడం, అమ్మ నాన్నతో కొంచెం టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటామండి. ఓకే. మీ ఫ్యామిలీలో మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు? బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఫస్ట్ నాన్నగారు, తర్వాత మా భాగస్వామి పల్లవి అని చెప్పేసి. తను అంటే ఎక్కడ కూడా నా ట్రావెల్కి సపోర్టే చేసింది, కానీ ఎప్పుడూ డిస్కరేజ్ చేయకుండా నేను ఇంతవరకు వచ్చిన ప్రగతిలో ఖచ్చితంగా నా వెనక తను ఉండి సపోర్ట్ చేస్తూ వచ్చింది. పనిలో కానీ లైఫ్లో కానీ ఎమోషనల్గా కానీ మీరు పాటించే వాల్యూస్ ఏంటి? ఖచ్చితంగా నేను చేసిన ప్రాజెక్టులన్నీ మనసుతో చేస్తానండి. ఫస్ట్ అది ఒకటి. అంటే టెంపుల్సే కాబట్టి ఇది ఆధ్యాత్మికంగా రిలేటెడ్, ఇది కంప్లీట్ కమర్షియల్గా చేయలేము. మెయిన్ ఫస్ట్ అది అక్కడి నుంచి ఏంటంటే ఒక టెంపుల్ ఇన్వాల్వ్ అయితే అది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవన్నీ కాకుండా ఆ ఫోకస్ అటు చేస్తూ లక్కీగా అంటే కళాకారుడిగా సరే భగవంతుడు ఎంత ఇవ్వాలంత ఇస్తాడు అని చెప్పేసి అట్లా పాజిటివ్గా ఆలోచించి నెగిటివ్గా నేను చెయ్యను. అది అట్లాంటి మాటలు కాకుండా వీలైనంత వరకు పాజిటివిటీని వెతుక్కొని కంప్లీట్ చేయడానికి చూస్తానండి. మీ కెరియర్ కానీ మీ లైఫ్ కానీ ఎంతోమంది శిల్పులకి ఒక ఇన్స్పిరేషన్ సార్. ఈరోజు మీ టైంని మాకు కేటాయించి ప్రతి ఒక్క అంశం గురించి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బాలుగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాణి బాలసుబ్రహ్మణ్యం శిల్పకళా మందిరంలో మనం చూసిన అద్భుతమైన శిల్ప ప్రక్రియ, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారితో సంభాషణ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథలను ఆయన మనకు వివరించి శిల్పకళను మరింత అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగుస్తుంది. మనం మళ్ళీ కలుసుకుంటామని ఆశిస్తూ సెలవు.